హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇది క్యూబ్ నెంబర్. దీన్ని ఆప్షన్ మెథడ్లో ఎలా చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. మీకు ఆల్రెడీ ప్రొసీజర్ చేసి చెప్పాను. చూడండి ఫ్రెండ్స్, 1 8 9 వదిలేయండి. 3 క్యూబ్ అంటే కనుక 27 అంటే కనుక సమ్ ఆఫ్ ది డిజిట్స్ 9 అంటే ఇందులో 9 రావాలండి. ఓకేనా? 7 2 వదిలేయండి, 2 7 వదిలేయండి, 2 6 8 ఇది కాదు, ఆల్మోస్ట్ ఇది కాదు. సరే ఇది చూడండి ఫ్రెండ్స్, 2 7 వదిలేయండి. సో 2 6 8 8 2 10 10 8 18 18 అంటే 1 + 8 9. సరేనండి. సో 7 2 9 అట్లాగే 2 6 8 8 2 10 10 8 18 18 అంటే కనుక 1 + 8 9. అండర్స్టాండ్? సో 9 వదిలేయండి. సో 5 2 7 7 2 9 ఉన్నది 6. ఓకేనండి. సో మనకు 9లు 2 వచ్చినాయండి. ఒకటి సెకండ్ ఆప్షన్, రెండోది థర్డ్ ఆప్షన్ అండి. ఫ్రెండ్స్ ఇది గమనించండి, ఇది 2628, ఇది 2628, ఇది 702, ఇది 072. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకి 702 అనేది ఉంది, ఇక్కడ 072 ఉంది. ఎక్కువ ఆప్షన్స్లో ఎలా ఉంది చూసుకోండి. ఎక్కువ ఆప్షన్స్లో 0 0 0 అంటే మనకి ఇక్కడ 3 ఆప్షన్స్లో 0 ఉందండి, ఒక ఆప్షన్లో 7 ఉందండి. మ్యాక్సిమం ఎలిమినేషన్ ప్రాసెస్ ఏంటంటే 4:1. 5 ఆప్షన్స్ ఉంటే 4 ఆప్షన్స్ ఉంటే 3:1 ఫాలో అయితే 0 ఉన్న దగ్గర మనకి రైట్ ఆన్సర్ అవుతుందా, లేదా 7 ఉన్న దగ్గర రైట్ ఆన్సర్ అవుతుందంటే 0 ఉన్న దగ్గర రైట్ ఆన్సర్ అవుతుందండి. సెకండ్ ఆప్షన్ రాంగ్. ఓకేనా ఫ్రెండ్స్?